మిత్రులారా అండ్ శుభాకాంక్షలకి అందరూ బాగా తెలిసిన వాళ్ళు ఉండడం కొంచెం సౌకర్యంగాను ఇబ్బందిగా కూడా ఉంటుంది. అంటే ఏవో విషయాలు ఎప్పుడు ఎక్కడో చెప్పేసి ఉంటాం, ఏమన్నా పునరుక్తి అవుతాయేమో మళ్ళీ వస్తాయేమో అని అనుమానంగా కూడా ఉంటుంది కదా. సో ఆలస్యానికి మన్నించమని నా తరఫున కోరాడు, గమనించాల్సిందిగా కోరుతున్నా. ఆయనది కాదు తప్పు. సో నేనే ఆలస్యమైంది. జనరల్గా నేను వస్తున్నానంటే నాకు నా ముందు ఆలస్యం వస్తుంది, సకాలంలో ఎప్పుడు రాను. సో రైట్, ముందుగా ఒక అధ్యయన కేంద్రాలు నేను చదువుకున్న రోజుల్లో ఉండే అధ్యయన కేంద్రాలకి తర్వాత వాటి అధ్యయన కేంద్రాలకి ఉండే తేడా మారిపోయింది. ఇప్పుడు మీరు ఎలా స్టడీ సర్కిల్ పెట్టుకున్నారో అట్లా పెట్టుకునేవాళ్ళం. మాది ఎమర్జెన్సీలో చదువుకునే రోజులు అన్నమాట. ఎమర్జెన్సీ కాలంలో నా డిగ్రీ అయింది 75, 78 అండ్ 78, 80 పీజీ అనమాట. సో ఎమర్జెన్సీ జాగ్రత్తగా చూసిన వాళ్ళం, రహస్య పత్రికలు నడిపిన వాళ్ళం అప్పట్లోనే. అప్పట్లో అధ్యయన కేంద్రాలు పెట్టి యూత్ అంతా ఏదో సమాజంలో ఏదో జరిగిపోతుంది, కాస్త బెంగ కాస్త కోపం, ఫిర్యాదు లేకుండా జీవించడం తెలియని రోజులు అనమాట. ఇప్పుడు చాలామందికి ఫిర్యాదు ఉండదు, కంప్లైంట్ ఏముండదు కదా. సో 5 డే వీక్ వచ్చాక సో సాటర్డే సండే ఈ 2 రోజులు ఇవ్వకుంటే ఫిర్యాదు, కానీ వీకెండ్ లేకపోతే ఫిర్యాదు. అది దానికి మించి పెద్ద ఫిర్యాదు ఏమి ఉండదు. యూత్కి ఫిర్యాదులు లేవు, కంప్లైంట్స్ లేవు. సో బయటకు వస్తే ఫిర్యాదు ఉంటుంది, మనుషులు కలిస్తే ఫిర్యాదు ఉంటుంది కదా, రోడ్డు మీదకి వస్తే ఫిర్యాదు ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది. కాబట్టి నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అని హాయిగా జీవించే రోజులు. వృద్ధులు యువకుల్లాగా, యువకులు వృద్ధుల్లాగా ఉంటారు మేడం కదా. శ్రీశ్రీ ఎందుకన్నాడో తెలియదు కానీ, సో పుట్టుకతో వృద్ధులు కొంతమంది కుర్రవాళ్ళని, కరెక్టే కదా. లేవడమే మనకి భరోసా ఉంటుంది, పెద్ద భరోసా భగవంతుడు, మతం. కాబట్టి బండి కొంటే యాక్సిడెంట్ కాకుండా, బీమా కాకుండా వేరే చోట నిమ్మకాయ కట్టించుకుంటే భరోసా. ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఇన్ని భరోసాల మధ్య జీవించేటప్పుడు ఫిర్యాదు ఎందుకు ఉంటుంది? ఎవరికి ఉండదు. అట్లాంటి దశలో ఒక చిన్న ఫిర్యాదుతో మీరు ఇక్కడ పిలిచారు. సో ఓట్ చోరీ కదా, రైట్. ఓటు దాన్ని నానా రకాలుగా పవిత్రమని, విలువైనదని, ఖరీదైనదని. సో జనరల్గా వెళ్ళి ఒక ఆయన ఓటు వెయ్యి అని వాళ్ళ దండం పెట్టుకుని ఇంటి ముందు అడిగాడు. ముసలావిడ వచ్చి మా ఆట మీద నిలబడిన ఆయన, ఇదేంటి నేనేం మాట ఇవ్వలేదే, నేనేం మాట ఇవ్వలేదు కదా అక్క, ఇంకోసారి అను ఓటు వెయ్యి అని. 5,000, 6,000, 4,000 అన్న వాళ్ళు ఇవ్వలేదయ్యా, కనీసం నువ్వు 1000 అని నిజంగా ఇచ్చేవాళ్ళు అంటున్నావు, దాని మీద కట్టుబెడుగు అని. అంటే ఓటు 1000 అని. కాబట్టి జస్ట్ 1000 రూపీస్ దానికి రకరకాల ధరలు ఉంటాయి. 5,000, 10,000. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉందనుకోండి, సో పుచ్చుకునే వాళ్ళు ఉండరు, కానీ కొంచెం భయపడతారు ఇవ్వడానికి, అంత ఖరీదుగా ఉన్నది. కానీ వాళ్ళు పుచ్చుకుంటారు కొంచెం మొహమాట పెడితే. సో రేటు బాగా పెరిగే అవకాశం ఉంది, విపరీతమైన అన్ని జూబ్లీ రేట్సే ఉంటాయి. ఓకే. సో ఎలక్షన్స్ అంటేనే ఓట్లు. సో అది కొద్దిమందే చేసుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడు అంతా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఓటు చోరీ అయిపోతుంది, అసలు ఓటుకి ఇంత ఇచ్చేస్తున్నారు అని భయపడుతూ ఉంటాం కదా. కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చినప్పటికి మన వాయిస్ వినపడదు, మనం కనపడం కూడా. వేరే వాళ్ళు ప్లే చేసుకుని వెళ్ళిపోతారు కదా.
కానీ మన ఆడని గేమ్ గురించి ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నాం. ఈ ఆట మనం ఆడతామా? ఎన్నికల ఆట మనం ఆడాం, కానీ ఎందుకో అదంటే చాలా ఆసక్తి, వెరీ ఇంట్రెస్ట్. క్రికెట్ లాగా ఆడేవాడు తక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ కదా. ఎవడు ఆడతాడు? కొద్దిమంది ఆడతారు, కోట్ల మంది చూస్తారు కదా. జార్జ్ బెర్నార్డ్ సార్ ఏదో కొద్దిమంది ఫూల్స్ ఆడితే ఎక్కువ మంది ఫూల్స్ చూసేది ఏదో చెప్పాడు. అట్లా మనకు సంబంధం లేని క్రీడని మనం ఆసక్తిగా చూస్తుంటాం కదా. క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే వాడికి బ్యాట్ ఇస్తే ఆడలేడు చాలామంది. అబ్బా చంపేసేవారు అంటాడు కదా. ఏమిటో వాడు చంపేడు ఏమిటో, ఇట్లా ఉంటుంది. సో ఎన్నికలు ఈ ఆట అంటే ఆటలో 3 స్థాయిలో ప్లేయర్స్ ఉంటారు. 3 టైర్ సిస్టమ్ ఎలక్ట్రల్ పాలిటిక్స్. లీడర్, క్యాడర్, ఓటర్. 3 టైర్, రైట్. సో ఈ 3 టైర్ సిస్టంలో మనం ఎక్కడ ఉన్నాం? ఓటర్గా ఉన్నామనే భ్రమలో ఉంటాం. క్యాడర్గా అయితే లేము, లీడర్గా అయితే లేము. సో ఈ 4.5 దశాబ్దాల్లో మీడియాలో పలు వేషాలు వేశాం. సరే, మధ్యలో ఈ టీవీ ఛానల్లో వచ్చాక తప్పించుకుందామంటే ఎవరో కోటేశాడు. మెడలో కోటేశాక తప్పుద్దా, చేతికి మీకు ఇచ్చాడు. కొన్నాళ్ళు అలాంటి పని కూడా చేశాం. పొద్దున్నే ప్యానల్ డిస్కషన్స్ అట్లా. ఒకసారి ఇప్పుడు ఇవాళ ఎలక్షన్స్ అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చెప్తాం? 30% పోలింగు, 20% పోలింగు, ఇలాంటివి కదా. దాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అవి ఎవరు వింటారు కాబట్టి మనం డిస్కషన్స్ చేయాలి. అవి ఎవడు వినడు. మధ్యలో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులను కూర్చోబెట్టుకుని డిస్కషన్ చేద్దాం అని దాదాపు అన్ని ఛానల్స్ పెడుతుంటారు. అట్లా ఓ రోజు అలాంటి పౌరహిత్యం నాకు దక్కింది. కూర్చోబెట్టుకుని పక్కన లీడర్స్ అందరూ ఎలక్షన్స్లో ఉంటే మన దగ్గరకు వచ్చే లీడర్లు ఎవరు ఉంటారు? పనికి మాలిన వాడు ఉంటాడు ఎవడో. అర్థం అంటే వాడికి టికెట్ రానివాడు, అలాగే రెబెల్గా మారి డబ్బులు పుచ్చుకుని విత్డ్రా అయినవాడు, ఇట్లా ఉంటుంటారు కదా. ప్రతి పార్టీకి ప్రతినిధి అంటే వాళ్ళే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎలక్షన్ ఇయర్లో బిజీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చారు, ప్రతి పార్టీ నుంచి వచ్చారు. అంటే అప్పట్లో టీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టీడీపీ, వైసీపీ నుంచి అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ బ్యాచే టికెట్ రాని బ్యాచ్, చివరి వరకు ఉండి మారాం చేసి విత్డ్రా చేసుకున్న బ్యాచ్ అంతా వచ్చారు. సో నడుస్తుంది, ఏదో డిస్కషన్ మొదలు పెట్టాలి కదా. కొద్దిసేపు అయిన తర్వాత ఒక కరప్షన్ గురించి వచ్చింది. ఎన్నికల్లో అవినీతి, డబ్బులు పంచడం. ఎన్నికలంటే డబ్బులు. ఊరికే కొంటిగా జనం ఇది ఎలక్షన్స్ ఎందుకు డబ్బులు పంచాల్సి వస్తుందని ఊరికి పెట్టాం అనమాట. ఒకళ్ళు లేచాడు ఎవరో, అసలు జనమే కరప్ట్ అయిపోయారండి అన్నాడు. అబ్బు, దానికి 5 ఏళ్ళకి ఒకసారి 5,000కి కరప్ట్ అయిపోతున్నారు కదా. సో 5,000 అవినీతి పరుని ఎక్కడ పంపించాలి? విజయమాల్యతో పాటు లండన్ పంపించేయాలి, అంతే కదా. వాడు కూడా మనకేయాలి. అంత అరివీర భయంకరమైన అవినీతి పరుడాడు. రైట్. అంటే మీరు ఇస్తే పుచ్చుకుంటారా, మీరు అలవాటు చేస్తేనే కదా. సో దీని మీద మొదలెడదాం మనం. ఇలా నడుస్తుంది కాసేపు. ఈ విషయంలో అందరూ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు కదా. మిగిలిన టీడీపీ అని అనగానే, సో టీడీపీని ఎవరు అవినీతి, మీ నేత అవినీతి పరుడు అన్నాడు అనుకోండి, ఆ టీడీపీ పరుడు 1,00,000 కోట్ల అవినీతి పరుడు మీ నేత మొదలెడతారు కదా. నువ్వు గడ్డి తింటున్నావు, మధ్య తింటున్నావు, రకరకాలు ఉంటుంది. అనేక రకాల గడ్లు ఎలా తింటున్నారో మాట్లాడుకుంటారు, కొట్టేసుకుంటారు. కానీ చిన్న బ్రేక్ ఇచ్చాక బాగుంటుంది. ఏందమ్మి బిడ్డ పెళ్లి చేసేవాటే పిలిచినావు కదూ, ఇట్లున్నావు, ముచ్చట్లాడతారు. ఇప్పుడే కదా కత్తులిస్తే పొడుచుకుని మాట్లాడుకున్నారు.
సరే ఒక ఆయన్ని ఏమండి మీరు లాస్ట్ వరుసను 2 సార్లు కంటెస్ట్ చేశారు, గెలిచారు, ఈసారి ఎందుకండి అంటే టికెట్ ఇవ్వలేదా అంటే అప్పుకోడు కదా. నేనే వద్దనుకున్నానండి. అబ్బో వద్దనుకున్నావా, ఎందుకంటే సార్ ఎలక్షన్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి సార్. అబ్బచ్చా చీప్ అనుకున్నాలే మేము. ఎట్లా ఏముందండి, ఓటర్కి దేశభక్తి ఎక్కువైపోయిందండి. మంచిదిగా దేశభక్తి లేదనే కదా అండి. మీకు ఏమనుకుంటున్నారు, ఎలక్షన్కి వెళ్ళే ముందు నాకు ఆ బొమ్మ చూపిస్తే కానీ ఓటేనంటున్నాడు. ఏ బొమ్మరా? అదే సార్ దేశానికి స్వాతంత్రం తెచ్చాడంటారే ఆయన బొమ్మ. గాంధీ గారు బొమ్మ చూపిస్తే కానీ నువ్వు ఓటేనంటున్నారు సార్. అది నువ్వు 500 నోట్లో చూపిస్తావా, అప్పట్లో 2000 నోట్లు ఉండేవి, 2000 నోట్లు చూపిస్తావా అన్నది నీది. అంతమంది దేశభక్తులు అయిపోయాక మరి గాంధీ మీద అంత అభిమానం ఉంటే దేశభక్తులు అయినట్టే కదా సార్. సో మనం తట్టుకోలేం సార్ ఆ దేశభక్తిని. బొమ్మ చూపిస్తే కానీ ఓటేనంటాడు. అర్థమైంది కదా. ఓకే, బొమ్మ ఎలా పడితే అలా చూపించకూడదు కదా. సో ఇది అమీర్ ఖాన్కి నోటు చూపించినట్టు పైనుంచి వస్తాడు కదా ఇది సినిమాలో, అట్లా చూపించకూడదు. ఏంటిది పీకేలో గాంధీని ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదు, నోట్లోనే చూపించాం. సరే బాగుంది. మరి క్యాడర్ మీకు బాగా ఎక్కువ క్యాడర్ ఉన్నారు కదా, మంచి నమ్మకం ఇష్టమైన క్యాడర్, చాలా నమ్మకస్తులు సార్. వాళ్ళలో చైతన్యం ఎక్కువైపోయింది సార్. ఇంతకుముందు ఓటర్కు ఏమన్నాడు, ఏమి ఎక్కువైంది అన్నాడు, దేశభక్తి. ఇప్పుడేమంటున్నాడు, క్యాడర్కి చైతన్యం. మరి చైతన్యం అంటే నీ మంచిదే కదా అంటే మీరు ఏమనుకుంటారు సార్ చైతన్యం అంటే? అన్న రేపు 200 మంది మరి తీసుకురావాలి, మరి ఏటి సంగతి అని ఊగుతాడు సార్. చైతన్యం కావాలంటాడు. ఆ పూట చైతన్యం నింపినా అది 24 గంటల మించి ఉండదు సార్ చైతన్యం. మళ్ళీ 24 గంటల కొత్త చైతన్యం పడాల్సిందే. నిత్య చైతన్య జీవులు సార్ వాళ్ళు అన్నాడు. ఓహో ఎంత గొడవ ఉందా, అందుకే సార్ మానేశాను. ఈ విషయం కొత్తగా తెలిసిందా? సో ఓటర్ కరప్టా అది కొద్దిసేపు అయ్యేటప్పటికి మా వాళ్ళు ఎక్కడ రిపోర్టర్స్ ఎక్కడ తిరుగుతారో ఎవడో తెలియదు, కరెక్ట్గా అలాంటి చోటకే వెళ్తుంటారు. సో ఒకసారి ఏదో లైన్లో తీసుకోండి, రిపోర్టర్ ఏదో అల్లరి చేస్తున్నాడు అక్కడ. ఒక గ్రామంలో ఎవరు ఓటు వేయలేదట. సో మొత్తం ఎన్నికలు బహిష్కరించారు. సో సరే లైన్లో ఇవ్వండి అంటే వచ్చాడు, లైవ్లో వచ్చింది, స్క్రీన్ మీదకి వచ్చారు. మా రిపోర్టర్ని దోసేస్తున్నారు వాళ్ళు. వాళ్ళే P2C ఇచ్చేలా ఉన్నారు. ఆగండి మేము మాట్లాడుతున్నాం. చెప్పండి మీరు ఎందుకు ఓటేలేదు సార్? మేము మనుషులం కావా? మేము అన్నం తింటలేదా? మేము గడ్డి తింటామా? మాకు పేర్లు లేవా? ఇది ఊరు కాదా? ఏమయ్యా నీ ప్రాబ్లం ఏంటండి? అడుగుతున్నా మేము మనుషులు కామా అని. ఒక టీఆర్ఎస్ వాడు కానీ, ఒక కాంగ్రెస్ వాడు కానీ, ఒక బీజేపీ వాడు కానీ, ఒక వైసీపీ వాడు కానీ, ఒక టీడీపీ వాడు కానీ ఒక్కడంటే ఒక్కడు రాలేదా? వచ్చారు సార్, కానీ ఇస్తామని ఒక్కడనలే సార్. ఎందుకు వేయాలి ఓటు? అందుకే సార్ మొత్తం ఒకే ఊరు అంతా ఒకే నోటు మీద, ఒకే మాట మీద నిలబడ్డాం సార్. ఓహో ఐక్యత అంటే ఇలా ఉండాలి రూపాయి ఓటు. అప్పుడు మా వాళ్ళు ఉంటారు కదా, చెప్పారా మేం కరప్ట్ చేస్తున్నామా, పొలిటికల్ పార్టీస్ కరప్ట్ చేస్తున్నాయా, లీడర్స్ కరప్ట్ చేస్తున్నారా? ఎవరు కరప్ట్ సార్? నేను అడ్డంగా దొరికిపోయాయి. ఊరికేదో తమాషా కాసేపు డిస్కషన్ కదా అంటే వాళ్ళకి అడ్డంగా దొరికిపోయా. ఈలోపు 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొక రిపోర్టర్ ఇంకో గ్రామం అన్నాడు. ఇక అయిపోయాను అనుకున్నా. వినండి సార్ తీసుకోండి అన్నాడు. వచ్చాడు. ఈసారి వాళ్ళు ఎవరు సైలెంట్ ఉన్నారు.
మా రిపోర్టర్ మీదకి ఎవరు ఎగబట్టలేదు. ఇతనే అడుగుతున్నాడు పాపం. అందరూ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు వైపు. ఈ గ్రామం కూడా ఎన్నికల్ని బహిష్కరించిందని చెప్పాడు అంతే. ఎవరన్నా అంటే నువ్వు మాట్లాడినావు ఎవరో ఒక అతను లేచాడు. సార్ ప్రతి పార్టీ వాడు వచ్చాడు సార్. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ అందరూ వచ్చారు. చాలా హామీలు ఇచ్చారు సార్. మీ బతుకులు మారిపోతాయన్నారు, మీ జీవితాలు మారిపోతాయన్నారు, రకరకాల భరోసాలు ఇచ్చారు. జీవితాలే మార్చేస్తాం, మీ బతుకులు అద్భుతంగా ఉంటాయన్నారు. మేము ఒకటే అడిగాం సార్, ఎలా బతకాలి కాదు, ఎలా చావాలో చెప్పమన్నాం సార్. ఇదేంటిది తేడాగా ఉన్నారు వీళ్ళు. ఊరంతా ఒక మాట మీద ఉంటే ఇంకేదో అనుకున్నాం. వీళ్ళేమడుగుతారు, ఎలా బతకాలో కాదు ఎలా చావాలో చెప్పాలి, చెప్పండి సార్ అని. ఈ లోపుగా మాట రెడీగా ఉన్నాడు, కెమెరా అడి పెట్టాడు. చూడండి సార్, మా పెద్దయ్య చచ్చిపోయాడు. వాడు బాడీ ఎక్కడ పాత పెట్టాలి సార్, ఎక్కడ బొంద పెట్టాలి? మొన్న ఒక శ్మశాన వాటికి SCZ పేరు మీద ఆక్యుపై చేశారు. ఎక్కడ పాతి పెట్టాలని అడుగుతున్నాం, ఎలా చావాలని అడుగుతున్నాం. ఒక్క పార్టీ దగ్గర సమాధానం లేదు. వీళ్ళు ఓటర్లే, వీళ్ళే ఓటర్లు కదా. దీస్ ఆర్ ది ఓటర్స్, రైట్? సో ఇప్పుడు ఈ ఓటుని ఇది ఎక్కడ గొడవ? కొనడం ఉంటుంది, అమ్మడం ఉంటుంది. కొట్టేయడం ఏమిటి? చోరీ ఏమిటి? అంతే కదా. క్రయ విక్రయాలు ఉంటాయి మర్యాదగా. ఈ ఓటుకి ఎంత ధర ఉంది, ఇక్కడ 5,000 కదా. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ మునుగోడు చేద్దాం అంటున్నారు. మునుగోడు బైపోల్లో ఓటు రేట్ ఎంత పలికిందో తెలుసు కదా. సో కేఏ పాల్ లాంటి వారే టారెత్తిపోయారు అప్పుడు. సో మునుగోడులో గుర్తుందిగా, మునుగోడు బైపోల్. డూ రిమెంబర్? ఓకే, గుర్తులేమని ఏం నష్టం లేదు. సో అట్లా ఇంత రేటు ఉంటుంది. ఇష్టమైతే కొంటాం, లేకపోతే మానేస్తాం. మనం ఇచ్చుకోలేమన్న క్యాండిడేట్ తప్పుకుంటాడు, ఇచ్చుకోగలిగిన వాడు ఇచ్చుకుంటాడు కదా. తల్లి బిడ్డ న్యాయం ఉంది కదా. క్రయ విక్రయాలు, అజయ్, క్రయ విక్రయాలు. సో బయింగ్ అండ్ సెల్లింగ్. కానీ స్టీలింగ్ ఏంటి? కొత్త కాన్సెప్ట్ కదా. ఓటును కొట్టేయడం ఏంటి యాక్చువల్లీ? అండ్ దెన్ వాట్ ఈజ్ అన్ ఓట్? వాట్ ఈజ్ అ ఓట్? ఓట్ ఏంటి కొత్తగా అడుగుతున్నారు? తెలుగును అలా ఓట్ అని అనువాదం చేసాం, కానీ దాని సారాన్ని తీసుకోలేదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రాంచైజ్, అడల్ట్ ఫ్రాంచైజ్. తమ ఓటు హక్కును వినియోగించుకున్నాను తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో రాసేటప్పుడు ది ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్ అంటారు. ఏంటి మళ్ళీ తర్జుమా చేసేటప్పుడు ఎంత కూడా జరిగిపోయింది? ఫ్రాంచైజ్ అంటే వేరు కదా. ఓటా పలానా బిజినెస్ చేస్తున్నారు, నాకు ఫ్రాంచైజ్ ఇస్తావా, మీ బిజినెస్ని మా కడపలో పెట్టుకుంటాం, బెజవాడలో పెట్టుకుంటాం అన్నారు అనుకోండి. వాట్ ఈజ్ ఆస్కింగ్? ఈజ్ ఆస్కింగ్ ఏ షేర్, ఓటా కదా. సో ఓటా పెద్ద మాట కదా. సో మనం అసెంబ్లీకి ఓటేస్తున్నాం ప్రతి ఏడు ఒక మోర్ దాన్ 2-3-4 lakhs మెల్ల పెరుగుతుంటాయి కదా. క్రోర్స్ బడ్జెట్ ఉంటుంది. సంవత్సరానికి అంతంటే ఎక్కువ కదా. మరి మనకు షేర్ ఉంది అందులో.
ఐ హ్యావ్ ఎ షేర్ కదా. అబిట్స్లో బిచ్చగాడికి కూడా షేర్ ఉంటుంది, అదానికి షేర్ ఉంటుంది, అడుక్కునేవాడికి షేర్ ఉంటుంది. ఇదే కదా మనకి రాజ్యాంగం ఇచ్చింది. మరి షేర్ని చౌకగా కొట్టేస్తాను, చౌకగా కొనేసుకుంటాను ఒకడు వస్తాడు. సరే ఏదో మనకు తెలియక అమ్మేసుకుంటాం, తెగ నమ్ముకుంటాం. నువ్వు రాష్ట్రంలో 2.5-3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టేసుకుని 5 ఏళ్ళంటే 15 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టుకుని నా ముఖాన్ని నేను పార్ట్నర్ కదరా, నా ముఖాన్ని 3,000 కొట్టి ఓటేయమంటావా? హౌ డేర్ ఆర్ యూ? నష్టపోవట్లా నేను, సీరియస్గా నష్టపోతున్నా. దిస్ ఈజ్ ఫ్రాంచైజ్. ఓకే, సో ఈ ఫ్రాంచైజ్ అందుకే మొట్టమొదట అందరికి ఇవ్వడానికి ఒప్పుకోలే, ఏ దేశంలోనూ ఒప్పుకోలే. అమెరికాలో నల్లవాళ్ళు ముందు బానిసలుగా వచ్చారు కదా, అప్పుడు సరే బానిసకు ఓటేంటి, బానిసకు షేర్ అంటే ఉండదు కదా. బానిసకి ఏముంటుంది, ఒక మూర్చబిళ్ళ ఉంటుంది, వీడు పలానా వాడు బానిస. దిస్ కార్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని మనం నేమ్ ప్లేట్ ఉంటుంది, అట్లా వాడికి ఒక బిళ్ళ ఉంటుంది, రైట్. సో పలానా వాడు బానిస. సో బానిసత్వాన్ని నిర్మూలించారు. ఈ అవసరాలు అలా ఉంటాయి. తోటలు పండించడం పోయి ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు పెట్టాక వర్కర్స్ కావాలి కదా, కొంచెం చదువుకునే వాళ్ళు కావాలి కదా. అప్పుడు వర్క్ ఫోర్స్ డిఫరెంట్ వర్క్ ఫోర్స్ కావాలి. సరే లింకన్ గారు సరిగ్గా టైంకి వచ్చి స్లావరీని రద్దు చేశాడు. మరి ఓటు కావాలి, ఓటు ఇస్తారా? చాలా కాలం చాలా మందికి ఓటు ఉండేది కాదు. భారతదేశంలో స్త్రీలకు చాలా కాలం ఓటు లేదు. శ్రీలంకలో సింహళీయులకు మాత్రమే చాలా కాలం ఓటు ఉంది, తమిళులకు ఓటు లేదు. ఓటు లేని అంటే వాటా లేని బతుకులు ఉంటాయి, ఉండేవి కదా. ఇప్పుడు మనకు అది ఆశ్చర్యంగా ఉండకపోవచ్చు, అలవాటైపోయింది కాబట్టి. సో మరి అందుకే మొట్టమొదట ఈ డబ్బును ఎలా పంచుకోవాలన్నప్పుడు ఈ డబ్బును వసూలు చేసేవాడు ఒక లెక్క కడతాడు, అంటే ట్యాక్సుల రూపంలో వసూలు చేసేవాడు మనవాడు. దీన్ని ఎలా పంచుకోవాలన్న దాన్ని నిర్ణయించడానికి కొంతమంది కావాలి, స్టేక్ హోల్డర్స్ కావాలి. సో మొదట్లో కొన్ని చోట్ల లార్డ్స్ ఉంటారు, భూస్వాములు ఉంటారు, కొన్ని చోట్ల ఎస్టేట్ హోల్డర్స్ ఉంటారు. వాళ్లకు మాత్రమే ఓటు ఉంటుంది, వాళ్లకు మాత్రమే ఓటు ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు. లేకపోతే మనకి ఇప్పుడంటే బైకామరల్ పార్లమెంట్ వచ్చింది. బైకామరల్ పార్లమెంట్ అంటే మనం వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటారు. నేను కొంచెం ఏదన్నా కొంచెం ఇలాంటి పదప్రయోగాలు అనివార్యమైతేనే చేస్తుంటాను. మళ్ళీ వెస్ట్ మినిస్టర్ అంటే ఈస్ట్ మినిస్టర్ లేడా అంటే చెప్పలేము. అంటే వెస్ట్ మారేడుపల్లి ఉన్నప్పుడు ఈస్ట్ మారేడుపల్లి ఉంటారు కదా, వెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈస్ట్ మినిస్టర్ ఉండదు. బ్రిటన్ మోడల్ అనమాట. బ్రిటన్ మోడల్లో ఉభయ సభలు ఉంటాయి పార్లమెంట్కి. ఉభయ సభలు అంటే మన ఎగువ సభ దిగువ సభ తెలుసు కదా. మళ్ళీ ఇప్పటి స్టడీ సర్కిల్ లాగా గ్రూప్స్ కోచింగ్ ఇచ్చే పాఠంలాగా ఉంటుంది, అందుకని అంత చెప్పను నేను, రైట్. సో అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్. చాలా కాలం అప్పర్ హౌసే రియల్. అప్పర్ హౌస్ని బ్రిటన్లో ఏమంటారు, హౌస్ ఆఫ్ లార్డ్స్. అదేంటిది, రాజుల సభ, ప్రభువుల సభ, ప్రజల సభ కాదు. అంటే ఓటు ఎవరికి ఉండేది, వాళ్ళకే ఉండేది కదా. సో అంటే మన దేశం చాలా గొప్పదండి, అందరికీ ఉంది కదా ఓటు. ఎవరిచ్చాడు, వీడు బాబు ఇచ్చాడా? సో బ్రిటిష్ ఇండియాలోనే మీరు చదువుకుని ఉంటారు, చాలా కాలం అందరికీ ఓట్లేదు.
అప్పుడు వాడు లిమిటెడ్ ఫ్రీడమ్ ఇద్దాం అనుకున్నారు. కొంచెం ఏడుస్తున్నారు వీళ్ళు, కొంచెం విడతల వారి స్వరాజ్యం ఇద్దాం అని సులభ వాయిదాలు ఇద్దాం కదా. ఏదో డేట్ పెట్టేసుకుని 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రం పాడేసుకోవడానికి బాగుంటుంది, కానీ అలా ఒక్కసారి వచ్చింది కాదు. అది చాలా సులభ వాయిదాల్లో వచ్చింది. మొట్టమొదటి హోమ్ రూల్ ఉండేది. అప్పుడు ఓటు అందరికీ ఉంటుందా? చాలామందికి లేదు. ఆ ఓట్ లేని వాళ్ళలో అన్టచబుల్స్ ఒకరు. చాలామందికి వాళ్ళకి అసలు ఓటు లేదు. దే వర్ ట్రీటెడ్ యాజ్ స్లేవ్స్. రిఫార్మ్స్ అన్నారు, అవి అన్నారు, మాంటేగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, ఆ రిఫార్మ్స్, ఈ రిఫార్మ్స్. సో ఫైనల్గా అంబేద్కర్ని స్వరాజ్యం వచ్చాక రాజ్యాంగం రాసిన వాడిగా గుర్తిస్తారు. నో, అంతకుముందే ఆయన బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కీలకమైన పాత్ర వహించాడు. అప్పట్లో హీ ఫాట్ ఫర్ దిస్ కాన్సెప్ట్, అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకే, మీకు లింకన్ కూడా నానా కష్టాలు పడ్డాడు. నల్లవాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారు, పౌరసత్వం ఇచ్చారని బాను, మరి పౌరసత్వం ఇచ్చినప్పుడు ఓటు ఎందుకు వారు? సో లార్డ్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్లో, అంటే ఇక్కడ అమెరికాలో ఉండేటువంటి సెనేట్లో అధిక శాతం వైట్ పీపులే ఉంటారు. వైట్ పీపుల్ బ్లాక్స్ కోట్ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆయన నానా కష్టాలు పడి, చికాకులు పడి, ట్రిక్కులు చేసి, బ్లాక్మెయిల్ చేసి మొత్తం డబ్బిచ్చాడు. సో ఇక్కడ కూడా అలాంటి పనే జరిగింది. చదువుకోనడు కోటిస్తే ఎలాగా, తిండి లేనుడు కోటిస్తే ఎలాగా, అవగాహన లేనోడు కోటిస్తే ఎలాగా, అంతే కదా. అంటే మీరు దేశంలో వచ్చే డబ్బుల్ని చదువుతోనూ అవగాహనతోనూ పంచుకుంటున్నారా? కదా. ఇప్పుడు ఎక్కువ స్టేక్ అదానీ గారికి వెళ్తుంది. అదానీ గారు ఏం చదివారు? ఎంఏ పిహెచ్డియా? డ్రాప్ అవుట్. హై స్కూల్ కాదు, ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్. ముందు వాడు ఓటు రద్దు చేయండి, అడగలమా? రైట్. సో కాబట్టి రిసోర్సెస్ని పంచుకునే చోట స్టేక్ ఏమిటి, చదువు ఏంటి, విద్యార్హత ఏమిటి, వీటన్నిటి మీద వచ్చేసి కనీసం ఒక ఓటుని తీసుకొచ్చారు. సో మరి వీళ్ళందరూ తమ లీడర్లను ఎన్నుకోలేరు కదా. అనుకునేటప్పుడు ఆ తర్వాత ఆయన స్పెషల్ ఎలక్టరేట్స్ అని 2 ఓట్లు కావాలన్నాడు. ఊరి నేను ఒకటికే దిక్కు లేదంటే మళ్ళీ 2 ఏంట్రా బాబు, నువ్వు కొత్త లింక్ పెడుతున్నావు. అలా లేకపోతే లీడర్ని ఎవరు ఎన్నుకోలేరు కదా. సో ఇప్పుడు దొంగలు ఉంటారు, దొంగలు సంఘం పెట్టుకుంటారు. అందులో మీరు ఎవరు నాయకుడు ఉండాలో పోలీసు వచ్చి చెప్తానంటే అలాగా చెప్పచ్చు, వాడు దొంగ ఉండాలి. అలాగే బిచ్చగాళ్ళ సంఘం పెట్టుకుంటారు. వాడు నాయకుడు ఎవరున్నా అనుకోండి, బిచ్చం వేసేవాడు వచ్చి పెడతానంటే ఎట్లా కుదరదు, నువ్వు అడుక్కో, అప్పుడు చెప్పచ్చు. అంటే అర్థం ఏంటనమాట, ఒక సమూహంలోంచి ప్రతినిధి రావాలంటే ఆ సమూహం మాత్రమే ఎన్నుకోవాలి. దోస్ ఆర్ స్పెషల్ ఎలక్టరేట్స్. షెడ్యూల్ కులాలు చాలా కాలం ఓటే లేదు, బానిసలుగా ఉన్నారు. షెడ్యూల్ తెగలంతే, ఇంకా చెప్పాలంటే ఓబీసీలు అంతే. సో వాళ్ళందరూ ముందు తమ నాయకుడిని తమ ఎన్నుకోగలిగేట్టుగా ఉండాలి. అంటే అప్పుడు ఓటు వాళ్ళే వేయాలి. కానీ ఇప్పుడుంటే రిజర్వేషన్స్ ఏముంటాయి? దీస్ ఆర్ టెరిటోరియల్ రిజర్వేషన్స్. అంటే ఇప్పుడు పలానా నియోజకవర్గాన్ని, ఇప్పుడు మనకి మహబూబ్ నగర్లో ఏ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీదేది? నాగర్ కర్నూలు. సో నాగర్ కర్నూలు ఉందనుకోండి, నాగర్ కర్నూలులో నిలబడేది ఎస్సీలే, ఓటు వేసేది అందరూ ఎస్సీలేనా? అందరూ వేస్తారు, మిగిలిన వాళ్ళు వేస్తారు.
ఇతరులు ఎక్కువ వేస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఆ ఇతరులు అనే వాళ్ళల్లో ఎవరికి బాగా విధేయంగా ఉంటాడో వాడిని ఎన్నుకుంటారు కదా. టికెట్ ఇచ్చేటప్పుడే కౌగిలించుకుని తనివి తీరా కౌగిలించుకున్నాక కానీ టికెట్ ఎవరు? ఎందుకని? కౌగిలించుకునేటప్పుడు ఇలా తడిమే అవకాశం ఉంటుంది. పైనుంచి కింద వరకు తడిమి ఓహో వీడికి ఇవ్వచ్చు. ఏం సార్ వెన్నెముక లేదు కదా. సో కాబట్టి అంచేత కాబట్టి అంటే మీరు వెన్నెముక లేని వాడిని ఏమంటారు సార్? అభ్యర్థి కాదు చెంచా అంటారు. అయినా అడిగేస్తామా? చెంచాల్లో పలు రకాలు ఉంటాయి. వెండి చెంచాలు, బంగారు చెంచాలు, స్టీల్ చెంచాలు, సొత్తు చెంచాలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకున్న ఈ నియోజకవర్గంలోకి ఎన్నికైనటువంటి వాళ్ళు గౌరవ పార్లమెంట్ సభ్యులు అంటారు కదా. మనం అలా అనకూడదు. గౌరవ పార్లమెంట్ చెంచా, గౌరవ అసెంబ్లీ చెంచా అని అనమాట. ఈ నియోజకవర్గం దాదాపు వాళ్ళే ఉంటారు. సో ఈ ఓటు ఇలా మారకూడదని ఓటు దగ్గరే ఫిట్ చేశాడు. కానీ గాంధీ గారు ఒప్పుకోలేదు కదా. గాంధీ గారు కూడా వేరుంటుంది. సో అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ మెక్డొనాల్డ్కి ఆయన డైట్ ప్లాన్ గురించి రాశాడు. నేను వీలుంటే ఒక క్లబ్ సోడా లేదా సాల్ట్ వాటరు నిమ్మరసం రసం తప్ప మిగిలిన ఏమి తాగదలుచుకోలేదు. ఎందుకోసం అంటే స్పెషల్ ఎలక్టరేట్స్ పెడుతున్నారు. సో కాబట్టి ఆ పరిస్థితి వచ్చాక మరి ఆయన ఏం చేయాలి? పెద్ద దేశానికి పెద్ద దిక్కు. సో అలాంటి ఆయన రోజు రోజు ఆరోగ్యం క్షీణించిపోతుంటే ఇక ఆల్మోస్ట్ అప్పుడు అంబేద్కర్ ఏం చేస్తాడు? ఒప్పేసుకుంటాడు. సో ఈ కాన్స్టిట్యున్సీస్ వచ్చేసాయి. ఇది 2 ఓట్లు పోయి మళ్ళీ పాత ఓటే వచ్చింది. ఈ పాత ఓటు అందరికీ ఉంది. సో పాత ఓటు అందరికీ ఈక్వల్. ఓకే రైట్. సో జనరల్గా ఓటుని ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే పూర్వం ఎన్నికల అక్రమాలు కదా. సో నేను 80ల నుంచి ఎన్నికల అక్రమాలు రకరకాల అక్రమాలు రిపోర్ట్ చేసినవాడిని చూసినవాడిని కదా. సో ఒకచోట ఎప్పుడో రాజమండ్రిలో రిపోర్టర్గా ఉండగా క్వారీ ఏరియాలో ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలకి ఓ 300 మంది చచ్చినోళ్ళు ఓటేసేస్తున్నారు. అంటే ఓటేసినోడు చచ్చినోడు అని తిడతారా? చచ్చినోడు ఓటేస్తున్నాడు. చచ్చిపోయారు వాళ్ళు, కానీ ఓటర్ లిస్టులో ఉన్నారు వాళ్ళు. అందుకు దానికి వేరే కారణం ఉంది. వాడు బతికున్నట్టు వాడు చనిపోయినట్టు రాస్తే కాంపన్సేషన్ ఇవ్వాలి కదా. చాలా వాడే బ్లాస్టింగ్లో ఇచ్చిపోయి ఉంటాడు. బ్లాస్టింగ్ అంటే మైన్స్ బ్లాస్ట్ చేస్తారు కదా, క్వారీస్ బ్లాస్ట్ చేస్తారు కదా, చచ్చిపోతారు చాలామంది. చచ్చిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళకి అప్పుడు ఏం చేస్తాడు? ఆ క్వారీ కాంట్రాక్టర్ ఉదారంగా 300 రూపాయలు ఇస్తాడు. బాగా తాగండ్రా, బొంద పెట్టేయండి అంటాడు. దయగల ప్రభువులు కాబట్టి 300 ఇచ్చారని వెళ్ళిపోతారు వాళ్ళు. వాడు బతికే ఉంటాడు ఎక్కడ? ఓటర్ లిస్టులో. సో ఎవ్రీ ఎలక్షన్కి ఓటేస్తున్నాడు వాడు. మరి చూడండి కదా, ఈ టైపులో ఉంటాయి. అంటే వాడి బదులు వేరే వచ్చేస్తారు. ఆ తర్వాత కొంతమంది ఉంటారు అసలు పేటల్లో ఉంటాయి కొన్ని. ఒరే మిమ్మల్ని శ్రమ పట్టే ఇష్టం లేదురా, ప్రజాసేవలో తరిస్తున్న వాళ్ళం, మీరు అలా వచ్చి రోడ్డు మీదకి వచ్చి అలా క్యూలు గంటలు అలా నిలబడి ఉంటే చూడలేకపోతున్నావురా అంటే, ఏంటి సార్ ఎందుకురా మీకు సర్వీస్ చేయడానికి, మీ ఓటు మేము వేసి పెడతాంరా అని మొత్తం పేటల ఓటులన్నీ వీళ్ళు గుండాలు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. రిగ్గింగ్ అంటారు దాన్ని. గుద్దుడు వేసిపోరట పట్టకు. అవి బ్యాలెట్ పేపర్లు కదా. సో ఈవీఎంస్ వచ్చాక వేరే మాయ ఉంది. బ్యాలెట్ పేపర్ల మాయ కూడా ఉండేది, బ్యాలెట్ పేపర్ లాగా. సో బాక్సులు ట్రావెల్ వెళ్తుంటాయి. అది ఫ్యాక్షనిస్ట్ ఏరియా అనుకోండి కదా, ఇంత బరువు మోయలేరు అబ్బా మీరు, బాధేస్తుంది అబ్బా. కాబట్టి ఏం నెత్తిని పెట్టుకుని బాక్సులు ఏంటి, కొన్నే పట్టుకెళ్ళాలని తీసుకుపోతారు. సో ఇవన్నీ ఎలక్షన్ క్రైమ్స్ అండ్ ఇట్ వాజ్ ఇంపర్సనేషన్. ఒకళ్ళ బదులు ఒకడు వచ్చేస్తారు. ఒక్కోసారి 12 ఏళ్ళు 11 ఏళ్ళు వాళ్ళు కూడా ఓటేస్తారు. ఆ రోజే పైటేసి తీసుకెళ్తారు. వేరే ఓటర్ బట. సో ఏజెంట్లు ఇద్దరు మిలాఖత్ అవుతారు, అక్కడ గెలిపించేస్తారు. ఇవన్నీ జరిగేవి. కాబట్టి
ఓటు పుట్టడానికి ఒక రోజు ముందు ఎన్నికల అక్రమం పుట్టింది. అది పుట్టాకే ఓటు పుట్టింది. సో అట్లా చేసుకుంటూ వచ్చారు చాలామంది. దాదాపు మనం ఏంటంటే ఎలక్షన్ అంటాం కానీ, సో అవుట్ ఆఫ్ ది ఓట్స్ రిజిస్టర్డ్ ఎంత పర్సంటేజ్ ఎన్నికలు పోలింగ్లో పాల్గొంటారు కదా. చదువు ఎక్కువైపోతే పోలింగ్ బూత్లకు వెళ్ళరు కదా. మన హైదరాబాద్లో ఎలా ఉంటుంది, ఈవెన్ పూర్వం క్రికెట్ మ్యాచ్ వంక పెట్టేవాడు, ఇప్పుడు అది లేకపోయినా రావట్లేదు బయటికి. 40%, 45%, 50%. 50 అంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు, సెంచరీ కొట్టినట్టు. అంతకుమించి వెళ్ళరు. చదువుకున్న వాళ్ళు వెళ్ళరు, చదువుకున్న వాళ్ళే వెళ్తారు ఎక్కువ. దిస్ ఈస్ ఓట్. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎన్నికల అక్రమాల కేసులోనే ఎవరైతే బుక్ అయ్యి హైకోర్టు తీర్పు చెప్పిందో నువ్వు అక్రమానికి పాల్పడ్డావని, స్వయాన ఆయన మనవడు, ఆవిడ మనవడు, దేశంలో ఓట్ చోరీ జరుగుతుంది అన్నారు. ఎవరినైనమ్మా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు? రాహుల్ గాంధీ గారు నాయనమ్మనా? ఎవరావిడ? సో ఆవిడేదో పాల్పడ్డారు. మొత్తం దేశం అంతా ఎందుకమ్మా సఫర్ చేస్తావు నువ్వు? ఎమర్జెన్సీ పెట్టేశారు కదా. ఎమర్జెన్సీ అంటే తెలుసు కదా మీకు. మన ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచులర్స్ని పట్టుకుని వెళ్ళి మా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేవారు. ఎందుకురా పెళ్లి చేసుకున్నాక మాత్రం పిల్లలని కష్టాలు ఎందుకురా నీకు అని ముందే కట్ చేసి పరిచేవారు అన్నమాట. సో అలాంటి ఎన్నికల అక్రమాలన్నీ కూడా, అలాంటి ఎమర్జెన్సీలో ఎక్సెసెస్, మనుషులు తీసుకెళ్ళి కాల్ చేయడం అంటే ఒకసారి ప్రాథమిక హక్కులు లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే కానీ తెలియదు. వీ విట్నెస్, వీ వర్ స్టడీ ఆల్మోస్ట్ అప్పుడే మేము వీ వర్ డూయింగ్ అవర్ గ్రాడ్యుయేషన్. ఎమర్జెన్సీ రూల్ చూస్తే కానీ తెలియదు, చెప్తే ఏదైనా ఉంటుంది. సో కాబట్టి వాడు ఎవడో మనకి ఇంటి దగ్గరికి వచ్చి టేపులతో కొలిచేస్తుంటారు మన ఇంట్లో. ఏంటంటే మా ఇల్లు కొలుస్తున్నారు అంటే వీరు ఇంటీరియరా? కాదు అంటే దీని నుంచి రోడ్ వేద్దాం అనుకుంటున్నారు. అదే కోర్టుకు వెళ్తాను. వెళ్ళండి, తీసుకోరు, ఎమర్జెన్సీ. అంటే నీకు హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు. ఇలాంటి హక్కులను ఒక్కసారి పీకేసామనుకోండి కదా. సో మంచి సీరియస్గా ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఆక్సిజన్ తీసేస్తే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? ఇదంతా ఎన్నికల అక్రమాల వల్ల వచ్చింది, అవును కదా. కానీ బట్ ఏమైనా అప్పుడప్పుడు ఏంటంటే రోల్స్ మారుతుంటాయి. బొమ్మ బరుసు అవుద్ది, బరుసు బొమ్మ అవుద్ది. సో ఇప్పుడు బొమ్మ గురించి చెప్పే ముందు బరుసు గురించి చెప్పాను అనమాట. సో బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీస్ బోత్ ఆర్ ది సేమ్, ద టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్, నో డౌట్ ఆఫ్ ఇట్. అన్నీ కాంగ్రెస్ నుంచి నేర్చుకున్నవే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఆ మధ్యకాలంలో సో బాబ్రీ మసీద్ డిమాలిషన్ అయిన తర్వాత, బాబ్రీ మసీద్ కూల్చేసిన తర్వాత అప్పుడే రాహుల్ గాంధీ గారు ఫ్రెష్గా ఎంట్రీ ఇచ్చారు పాలిటిక్స్లోకి. అంటే మళ్ళీ ఆయనకి మరి ఇందిరాగాంధీకి నెహ్రూ గారు కరస్పాండెన్స్ కోర్సు నడిపినట్టు ఈయనకి ఎవరు నడపలేదు కదా. చరిత్ర అది పెద్దగా తెలియదు. సో తెలియకపోవడం వల్ల అప్పుడు తిరిగేసి అంటున్నాడు అనమాట. ఆయన సొంత పార్టీ మనిషే ఉన్నాడు అప్పుడు ప్రధానమంత్రిగా కదా. సో మన తెలంగాణ ముద్దు బిడ్డే ఉన్నాడు. ఎవరు? తాతగారు ఉన్నారు. తాతగారు ఉంటుండగానే కదా, తాతగారు ఉంటుండగా చాలా కూలే, ఆర్థిక వ్యవస్థ కూలింది, పాత కట్టడాలు కూలే. సో కూలే లేదా? అప్పుడే కూలింది. కానీ ఆ విషయం మర్చిపోయాడు. ఆ విషయం మాకు గుర్తుండే ఉంది. కానీ ఈయన ఏమంటాడు, హ్యాడ్ మై ఫాదర్ రాజీవ్ గాంధీ been the prime minister of the country by the time, so
బాబ్రీ మసీద్ వుడ్ నాట్ హ్యావ్ బిన్ డిమాలిష్డ్ అంటే అర్థం ఏంటి? మరి కాంగ్రెస్ పార్టీ, పివి నరసింహ ఏ పార్టీ అంటే మీ సొంత కుటుంబంలో ఉంటే రక్షిస్తారా? అప్పుడు నెక్స్ట్ డే, అరే బాబు నా బంగారం, నా బంగారు కొండ, అసలు ఈ అయోధ్య వివాదాన్ని తెచ్చిపెట్టింది మీ నాన్నరా రాజీవ్ గాంధీ. అదేంటి అంత మాట అనేశారు? మరి బాబ్రీ మసీద్ వాళ్ళు మర్చిపోయారు, ముస్లిమ్స్ మర్చిపోయారు, హిందువులు మర్చిపోయారు. మంచి చక్కటి కట్టడంలాగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసిపోయేలా ఉంది అది. అలాంటి చోట మీ నాన్నగారు ఏం చేశారు? దాచి ఉన్నటువంటి రామ్ లాలా విగ్రహాలని పట్టుకొచ్చి దాని పక్కనే ఒక మేక్ షిఫ్ట్ టెంపుల్లా పెట్టి పూజకి వెళ్ళాలని, పాపం హిందువులు కష్టపడుతున్నారని పెట్టారు. అప్పుడు ఇలా దండం పెట్టుకుంటూ అటు చూస్తారు. మన రాముడు అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉన్నాడు అనుకోరా? ఎవడిచ్చాడు ఐడియా? మీ నాన్నే కదా. సో ఆయనకి వాడుకోవడం తెలియదు, అద్వానీ గారికి వాడుకోవడం తెలిసింది, వాడేశాడు. రైట్. సో కాబట్టి దేన్నైనా ముందు ఎవరిస్తారు క్లూ? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. బట్ ఎనీవే, ఇప్పటికైనా మీరు చాలా 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 ఆలస్యంగా కళ్ళు తెరిచేశారు. కళ్ళు తెరిచేసి మొదటిసారిగా రాజ్యాంగం చదివేశారు. చదివేసి ఎక్కడ పడితే అక్కడ ఎస్ దిస్ బుక్ అని చూపిస్తున్నారు. వెరీ గుడ్ సార్. మిమ్మల్ని ఓట్ థెఫ్ట్కి పాల్పడిన వాళ్ళని తిట్టమని పిలిస్తే ఇది టూ మచ్ సార్. అటు నుంచి వస్తున్నారు మీరు, అర్థమవుతోంది కదా. కాదు, ఆయనకు కూడా తప్పలేదు, దిగడం తప్పలేదు. ఎందుకోసం? జస్ట్ ఏదో మేము పత్రికలో కార్టూన్ వేసినట్టుగా ఆయన కూడా మాటలతో పాటు ఒక కార్టూన్ వేసాడు. ఆ కార్టూన్ ఏంటి? అదేంటో దేశంలో దోపిడీలు పాల్పడుతున్న వాళ్ళందరికీ ఆ పేరే ఎందుకు ఉంటుంది? వద్దులే అనకూడదు కదా మనం, ఆ పేరే ఎందుకు ఉంటుంది? ఒకడు కొట్టాడు బ్యాంకుని, వెళ్ళాడు, వాడి పేరు అదే. ఇంకోడు కొట్టాడు, వెళ్ళాడు, అదే అన్నాడు. మేము కార్టూన్లు ఎలాంటి బోడేస్తాం. దానికని పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు. మండదా? కోపం రాదా? కోపం కాదు, అర్థం అవుతుంది. ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడు, నిజంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంటు సభ్యుడు ఉంటే వాడు ఎంత కష్టానికి గురవుతాడు, ఎంత పెయిన్కి గురవుతాడు అని తెలిసి వచ్చిందా కదా? బాబాయ్ అర్థమవుతుంది కదా? బాగా అర్థమైంది. ఇప్పుడు మాలో కలిసావు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు నీకు ఎన్ని కావాలి? సెక్యులరిజం కావాలి. అబ్బో రైట్. మేము మాట్లాడేవన్నీ నువ్వు మాట్లాడే. సో మేము పట్టుకుంటే పనికి వాళ్ళని పట్టుకున్నాడు అని అంటారు రాజ్యాంగం. నువ్వు పట్టుకుంటే అది ఏదో బాగుంది, చాలా బాగుంది. రైట్. సో ఇప్పుడు రాజ్యాంగం అందరికీ అవసరమైంది కదా? ఓకే. అందాక ఆయుధాలు మీ దగ్గర ఉంచండి అంటే చేతులు ఏం పెడుతున్నారు అక్కడ. సో ఒక రాజ్యాంగం అందరికీ అవసరమైంది కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఆగస్టున 1, సెప్టెంబర్ 1 ఓట్ చోరీ. దిస్ ఇస్ ది థింగ్. రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ పెట్టారు. కళ్ళ ముందు తెలిసిపోతుంది. అంతవరకు మనం ఏమనుకుంటాం? చేస్తే ఈవీఎం ద్వారానే మాయ చేయొచ్చు అని కదా. అందరూ ఈవీఎం మాయా, ఈవీఎం మాయా, ఈవీఎం మాయ చేయాలంటే చాలా కష్టంరా బాబు, 4-5 చోట్ల చేయాలి, అయినా చేయొచ్చు అన్నది కొంతమంది చేశారు. బట్ చాలామంది, ఈవెన్ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేసినటువంటి జేఎం లింగ్డో లాంటి వారు కూడా ఆ సమయంలో ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ అనమాట దాన్ని తారుమారు చేయడం. అయినా మన దృష్టి ఏంటి కదా, కానీ ఇది మ్యాజిక్. అందరూ ఇటువైపు చూస్తారు. మెజిషియన్ ఏం చేస్తాడు? మీ అటెన్షన్ డైవర్ట్ చేస్తాడు, ఇటువైపు చూసి ఇటు మ్యాజిక్ చేస్తాడు. మీరు అందరూ చూస్తున్నారు, నా చేతిలో ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు అంటుంటాడు. ఇట్టి చెట్లు ఆగుతాడు. ఇటువైపు ఈ చేయిని చూడడం, మనం ఈ చేయి చూస్తాం. మనం అందరూ ఈవీఎంనే చూస్తున్నారు, ఈవీఎంనే చూస్తున్నారు. ఈవీఎం అక్కర్లా, ఓటు మాయ చేయడానికి ఈవీఎం అవసరంలా. దట్స్ ద పాయింట్. సో ఫస్ట్ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చింది ఏంటండి? మొదట మహదేవ్పుర.
అంటే బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో పార్లమెంట్ నియోజకవర్గం 2024 ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు కదా. మనోడు ఒక్క దాంట్లో సెంచరీ మిస్ అయ్యాడు కదా, ఎవరు? రాహుల్ గాంధీ. అయినా కూడా పార్లమెంటే తలకిందులుగా అనిపించింది. గెలిచిన వాడు ఓడిన వాడు గెలిచినట్టు ఉన్నారు. ఫస్ట్ టైం పార్లమెంట్ గెలిచినప్పుడు సమావేశాలు చూసుంటారు కదా. రాహుల్ గాంధీ ఎలా ఉన్నారు? మంచి కింగ్లో ఉన్నాడు వాడు. సో చివరికి స్పీకర్ మీద కూడా జోకులేస్తున్నాడు. స్పీకర్కి కరచాలనం చేసినప్పుడు మీరు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చాలా బాగా వంగి వినయంగా రిసీవ్ చేసుకున్నారు. అదే నేను వచ్చినప్పుడు అసలు వెన్నెముక కొంచెం కూడా జరగకుండా ఇలా ఇచ్చారు. ఏం తేడా సార్, విధేయత అంటే ఇలా ఉండాలి స్పీకర్ది అని అక్కడి నుంచి కొడుతున్నాడు. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమంటారు, ఏమిటిది మీరు 99 అంటే ఇదేదో 100కి 99 వచ్చినట్టు గుర్తుపెట్టుకు, 543కి 99 వచ్చిందా? కరెక్టే, మరి నీకెందుకు ఫుల్ మెజారిటీ రాలా? కాబట్టి నువ్వు కూడా మామూలుగా ఆయన నడుస్తున్నప్పుడు, మోడీ గారు నడుస్తున్నప్పుడు నిటారుగా నడుస్తున్నట్టు ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా మంచి కెమెరాలు పెట్టి తీస్తే ఇటొచ్చ కర్ర అటొక్క కర్ర ఉంటుంది. ఒక కర్ర పేరు నితీష్ కుమార్, ఇంకొక కర్ర పేరు చంద్రబాబు నాయుడు. వీళ్ళ మద్దతుతో కదా నడుస్తున్నది. కాబట్టి ఇది కూడా గెలిచింది ఓడినట్టు, ఓడింది గెలిచినట్టు అది కాదు. తర్వాత మీరేం చేశారు? చాలా గొప్ప పనులు చేశారు. అసలు ఇన్ని దశాబ్దాల హిందువుల కళని నెరవేర్చగలిగారు కదా. ఏంటిది? అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి బాలరాముడిని ప్రతిష్ఠింపజేశారు కదా. కానీ జస్ట్ అద్వానీనే పిలవలేదు, అది వేరే విషయం. పోనీ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు అంటే ఆవిడ పిలవలేదు, అది వేరే విషయం. మాకు ఇష్టం వచ్చిన వాళ్ళు పిలుచుకుంటాం, రాముడికి నచ్చిన వాళ్ళు పిలిచాం, నచ్చిన వాళ్ళు పిలవ, బాగుంది, అయిపోయింది. ఇంత చేశారు. అయోధ్య అంటే మా దేశానికి రాజధానిలాగా అయిపోయింది ఇప్పుడు. మరి అలాంటి అయోధ్యలో బీజేపీ కదా గెలవాలి. ఎవరు గెలిచారు? ఓ ముస్లిం 80 ఏళ్ళు, ఆయన పేరేం పేరు? అవధేష్ ప్రసాద్ రైట్, ఆయన గెలిచాడు. ఆయన ఏ పార్టీ? సమాజ్వాదీ పార్టీ. అక్కడ సీట్ ఏంటి? జనరల్ సీటు. గెలిచింది ఎవరు? షెడ్యూల్ క్యాస్ట్. రాముడికి చూసారా షెడ్యూల్ కులాలంటే ఎంత అభిమానం, అందుకే ఆయన్నే గెలిపించాడు రాముడు. ఉన్నాడు దేవుడు అని ఎవరంటున్నాడు? రాహుల్ గాంధీ. ఏం సార్ యు మస్ట్ స్పీక్ సార్, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. బట్ ద ట్రూత్ ఈస్ రియల్. గెలిచిన వాళ్ళు ఓడిపోయారు, ఓడిన వాళ్ళు గెలిచారు. ఈ మధ్య కొంతమంది స్టేట్మెంట్స్ కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటాయి. నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ ఉన్నారు కదా, పరకాల ప్రభాకర్, మా ఊరే, నాకు మిత్రుడే. సో ఆయన ఈ మధ్య ఒక మాట అంటున్నాడు, గెలిచిన వాళ్ళు ఓడారు, ఓడిన వాళ్ళు గెలిచారండి 2020 అన్నట్టు వస్తుంది సోషల్ మీడియాలో. అనే ఉంటాడులేండి. ఆ పాయింటే రాహుల్ గాంధీ చెప్పాడు. సో ఇప్పుడు బెంగళూరు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, బెంగళూరు సెంట్రల్, ఆ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్. అంటే జరిగింది అసెంబ్లీకి కాదు, గుర్తుపెట్టుకోండి. జరిగింది దేనికి? ఎన్నికలు, పార్లమెంట్కి. రైట్. కానీ పార్లమెంట్లో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా. ఒకవేళ పార్లమెంటుకి పడ్డటువంటి ఓట్లని ఏ నియోజకవర్గంలో ఎంతెంత పడ్డాయని ఊరికే లెక్క చూసుకోవచ్చు, గెలుపు ఓటమికి కాదు. అట్లా చూసుకున్నప్పుడు 6 నియోజకవర్గాల్లో బీజేపీ కన్నా కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఒకే ఒక నియోజకవర్గంలో, దట్ ఈస్ మహదేవ్పుర, అక్కడ బీజేపీకి ఎక్కువ వచ్చాయి. అది పైపచ్చి ఎంత ఎక్కువ? ఒక అసెంబ్లీ 130,000 పైన ఓట్లు వచ్చాయి. అనుమానం వచ్చింది, ఏంటబ్బా ఇది. సరే, అలా మొదలైంది.
ఇప్పుడు మన మీడియా లేదు కాబట్టి ఏం చేస్తాడు పాపం రాహుల్ గాంధీ? అంటే మీడియా లేదండి, మేము ఉంటాం, మీడియాలో ఉన్నట్టు ఉంటాం కానీ ఉన్నట్టు కాదు, మీడియా లేనట్టే. అంచేత ఆ పని కూడా ఆయనే చేసుకోవాల్సి వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశాడు. చేసేటప్పటికి ఇలా దాదాపుగా దేశంలోని 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జరిగాయి. అవుట్ ఆఫ్ 543లో 25 నియోజకవర్గాల్లో జరిగాయి. అందుకు ఒక ఉదాహరణ చూపించాలి కదా. అందుకని కర్ణాటకలో ఎందుకు చూసుకున్నాడు? కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనకి డేటా యాక్సెస్ ఈజీగా ఉంటుంది. ఆ మహదేవపురలో చూసినప్పుడు అక్కడ మీకు ఓట్లు ఏ రేంజ్లో పడ్డాయంటే జస్ట్ ఓకే, ఇంత తేడా ఎందుకు వచ్చిందని చేసినప్పుడు అప్పుడు ఓటు చోరీ బయటపడింది. ఈ ఓటు చోరీ 5 రకాలుగా చేయొచ్చు. తెలుసుకోండి, జ్ఞానం ఇది. ఇల్లు దోపిడీ పలు రకాలుగా చేయొచ్చు అని పూర్వం పోలీసులు మాకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేవారు. అంటే ఎలక్ట్ చేస్తామని. అంటే మేము మాకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం కాదు, మీడియా వాడికి. వెనక నుంచి పైప్ లైన్ ఎక్కి వెళ్ళిపోతాడు ఒకడు కదా, వాడు మెట్లెక్కలేడు, పడిపోతాడు మెట్లు ఎక్కితే. ఇది అలవాటు పడి వాడికి. అలాగా ఒక్కొక్క కిటికీ చువ్వలు బద్దలు కొట్టుకుని వెళ్ళేవాళ్ళు, అప్పుడు లాక్ బ్రేక్ చేసి వెళ్ళేవాడికి ఇలా ఉంటారన్నమాట. సో మరి జ్ఞానం కదా, జ్ఞానం లేకపోతే దొంగతనం ఎలా చేస్తారు? సో కాబట్టి ఇందులో జ్ఞానం చాలా ఉందన్నమాట. ఫస్ట్ పాయింట్ 1, ముందు డూప్లికేట్ ఓటర్లను తయారు చేయడం. అంటే ఏంటి? ఫస్ట్ ఒకే పేరు మీద పలు ఓటర్ కార్డులు తయారు చేశాడు. పలు పోలింగ్ బూతుల్లో వాడు వేసేస్తాడు అన్నమాట. మరి వేలు మీద చొక్కా, దానికి మతలబులు ఉంటాయి కదా. సో మరి వేలు మీద చొక్కా వేసుకొని రావాలి కదా వీడు. ఇన్ని బూతుల్లో ఒక వ్యక్తి వాడి పేరు 5-6 చోట్ల ఉందనుకోండి, 6 చోట్ల ఓటేశాడు. ఓటు వెయ్యలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? అక్కడ ఇవి ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వాటిని ప్రవేశపెట్టాలి కదా. అబ్బాయి మీరు అప్పుడు అడుగుంటే చెప్పేవాళ్ళం, 3 నెలలకి తీసేస్తాం అబ్బా. సో కాబట్టి అండి ఇలాగా ఇదో పద్ధతి. సో 4 సార్లు. రెండోది నకిలీ అడ్రస్లు ఇవ్వడం. ఓటర్ కార్డు మీద నకిలీ అడ్రస్లు ఉంటాయి. అడ్రస్ పేరు ఏంటో తెలుసా? అడ్రస్ పేరు #, ఉంటుంది అంతే అడ్రస్ కదా. కే రాంబాబు #, తర్వాత అదే అడ్రస్. ఇలాగా వేలల్లో ఉన్నాయి. సో అది రెండోది అనమాట. అంటే అర్థం ఏంటి? ఈ నకిలీ అడ్రస్ని తయారు చేయడం. ఈ పేరు మీద ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఆ ఒక్క మహదేవపురాల్లోనే 40,000 ఓట్లు ఉన్నాయి. 40,000. సో మనం ఎవరైనా చెప్తే ఇది స్థాయి లేని వాళ్ళు చెప్పారనుకోండి, అబద్ధం అనుకునేవారు. కానీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? ఆయన మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సో మంచి టీవీ యాంకర్లా మారిపోయాడు మధ్య. సో కుమ్మి అవతల మారేస్తున్నాడు. తర్వాత మూడవది బల్క్ వాటర్లు. చూసారా మెథడ్? నేర్చుకోవాలి బాబు పాఠం. మన ఇట్లా తోటలు పడవు మనకి. దాంట్లో బల్క్ వాటర్స్. బల్క్ వాటర్స్ అంటే ఒక అడ్రస్ మామూలుగా ఒక చిన్న ఎంత ఉంటుంది, 7-8 స్క్వేర్ ఫీటో లేకపోతే 10 స్క్వేర్ ఫీటో ఉన్న చిన్న గుడిసె ఉంటుంది కదా. ఆ గుడిసె అన్నీ కరెక్ట్ ఉంటాయి, అంటే డోర్ నెంబర్ కరెక్ట్. కానీ అక్కడ 60 ఓటర్లు ఉంటారు. ఒరే మనిషి మీద మనిషి పడుకున్న కప్పు వచ్చేది కదరా.
అంతే కదా. 60 ఇట్లా అట్లా ఒక గుడిసెలో 60 ఓటర్లు ఉంటారు. అది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఒక చోట బ్రువరీ ఉంది. బ్రువరీ ఏంటంటే సారాబట్టి. సారాబట్టీలు ఓటర్లు ఉంటారా? కోటర్లు ఉంటాయి కానీ ఓటర్లు ఉంటారా? ఉంటారు. చిన్న బట్టిలో 80 మంది ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ దీని ఈవీఎం లీళ్ళు అవసరమా? తర్వాత ఫోటో ఉంటుంది. ఫోటో అంటే ఇంత స్పేస్ ఉంటుంది, ఇక్కడ చిన్న నలక ఉంటుంది అనమాట. అది దోమ ఫోటో కూడా కావచ్చు. ఎవరు దాన్ని చెక్ చేయలేరు. కాబట్టి ఆ దోమ ఓటేసి వెళ్ళిపోతే ఎవడు పట్టుకుంటాడు? దోమ ఎంత ఉందంటే దాని వేలు ఎంత ఉంటుంది, దాని వేలు మీద చొక్క ఎంత ఉంటుంది, ఎవడు పట్టుకుంటాడు? ఎవరు కూడా పట్టుకోలేడు కదా. సో ఇన్ని లీలలు. ఇది 4వది. ఇక 5వది ఏంటంటే రైట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఒక ఆవిడ పేరు శకున్ రాణి. ఆవిడ ఫస్ట్ టైం ఓటర్. ఫస్ట్ టైం ఓటర్ అంటే ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి? 18. కొంచెం ముందుగా రాసేసి ఉంటే ఎలక్షన్ రావడానికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు డిలే అయితే ఒక 20, 21 ఈ మధ్యలో ఉండాలి. కానీ ఈ శకున్ రాణికి 70 ఏళ్ళు, ఫస్ట్ టైం ఓటర్, 70 years యంగ్. సో ఇట్లా ఫస్ట్ టైం ఓటర్స్లో వృద్ధులు చాలామంది వచ్చారు. ఫామ్ 6 అని ఉంటుంది, దాన్ని ఫిల్ చేసేటప్పుడు వీళ్ళే. మరి రమ్మంటే రావా 1,00,000 ఓట్లు? ఎవడు కాదని. సో మీ ఆధారాలు ఇస్తే మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు ఎవరు? ఎలక్షన్ కమిషనర్. ఊరి నాయన, ఊరి అంపైరే తప్పు చేశాడంటే మళ్ళీ విచారించమని అంపైర్కి ఇస్తామా? వీ నీడ్ ఏ థర్డ్ అంపైర్ కదా. మళ్ళీ నువ్వు విచారిస్తానంటే ఏమిటి? తప్పు చేసింది నువ్వు అంటాడు ఆయన, నేను కాదు. ఎవరు? ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్. ప్రజాప్రతినిధుల సభకి లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఒక స్థాయి, ఒక గౌరవం, ఒక హోదా ఉంటుంది కదా. సో హీఈస్ డూయింగ్ దిస్ వన్. ఇది బాహుబలి 1. సో మనోడు రాహుల్ గాంధీ కశ్యప్ రాజమౌళిలో అయిపోయాడు. ఇది మహాదేవపుర కదా. ఇది మహాదేవపుర కాదు, ఇది మహాచోరీపుర. సో పెద్ద చోరీ ఇక్కడే జరిగింది. నెల తర్వాత మనోడు పొక్కుదానికి ఒక బాంబు పేరు పెడతాడు. ఇంకోది హైడ్రోజన్ బాంబు అన్నాడు. ఇది ఆటం బాంబు, తర్వాత హైడ్రోజన్ బాంబు. సో దాని తర్వాత ఇంకోటి వచ్చింది, ఇంకో కొత్త లీలలు వచ్చాయి. ఈ లీలలు ఏంటంటే రిజిస్ట్రేషన్. ఇందులో సెకండ్ ఏమిటంటే, ఇది అర్థమైంది కదా, మీరందరూ ఎన్నికల మోసాలు చేయడం నేర్చుకున్నారు కదా. కాబట్టి 5 రకాలుగా చేయవచ్చు. కాబట్టి ఓట్లని 5 రకాలుగా చేయొచ్చు. మీరు అవసరం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు? వాడికి ఎందుకు 10,000 రూపాయలు ఇస్తారు, వాడికి 5,000 ఎందుకు ఇస్తారు? ఇవ్వకండి, ఇట్లా చేసేయండి అంతే. చేస్తే ఎందుకు గెలవడో చూద్దాం. ఎవడని గెలవాల్సిందే రా. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది ఈవీఎంతో కూడా కాదు, ఓట్స్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఇది ఓట్ చోరీ 2.0 నెక్స్ట్ పెట్టాడు సెప్టెంబర్లో. బోరు కొడుతున్నానా కదా? చోరు కొడుతున్నానంతే. రైట్. ఈ 2.0 ఇదేంటంటే, ఇందులో చీఫ్ ఎలక్షన్ కమిషన్కి లెక్కలు తెలుసని తెలిసిపోయింది మనకి. అంటే గణితం తెలుసు. గణితంలో ప్రాథమికమైన విషయాలు ఏమిటి? కూడికలు, తీసివేతలు. అదే పనిగా కూడితే అది గుణింతం అవుద్ది, అదే పనిగా తీసేస్తే అది భాగాహారం అవుద్ది, అంతే కదా. సో మొత్తం మీద బేసిక్ ఏమిటి? అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. రైట్. ఎడిషన్స్ ఎలాగా? ఎలక్షన్ కమిషన్ ఆన్లైన్లో ఒక సదుపాయం ఇచ్చింది.
నేను నాకు వేరే చోట ఓటు ఉంది, నేను ఒక ఓటు తొలగించుకున్నాను అని అప్లికేషన్ పెట్టుకుని తొలగించుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఆయన ఇంతవరకు ఇక్కడే ఉండేవారు, అక్కడ పార్టీ పెట్టుకున్నారు వేరే రాష్ట్రంలో, ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యారనుకుందాం ఒక ఆయనకు ఓటు ఎందుకు ఇక్కడ తొలగించుకుంటారు కదా ఆయన. సో అట్లా తొలగించుకుంటారు. అట్లాగే నా ఓటుని యాడ్ చేసుకోవచ్చు కూడా, నాకు అన్నీ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉంది, ఆ కార్డు ఉంది, ఈ కార్డు ఉంది. బీహార్లో అయితే చెల్లదనుకోండి ఆధార్ కార్డు. సో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు చెల్లలేదు అది. సో ఇలాంటివి చూపించి మనం ఓట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు అందరూ యూఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఆన్లైన్ కదా, మీరు అందరూ యూఆర్ లివింగ్ ఇన్ డిజిటల్ ఏజ్ కదా. మీరు చిన్న అప్లికేషన్ని, ఒక ఎగ్జామ్కి అప్లికేషన్ని, ఒక 8 పేజీల అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది మినిమం? ఎంత ఫాస్ట్గా చేసినా 10 నిమిషాలు పడుతుందా, పోనీ 5 నిమిషాలు పడుతుందా? అట్లా కాకుండా ఒకడు ఎవడో ఒకే అడ్రస్ నుంచి 36 ఓట్లని 30 సెకండ్లో ఫైల్ చేసాడు. 30 సెకండ్స్. ఎన్ని ఓట్లు యాడ్ చేశాడు? 30. తీసివేతలు కూడా అదే స్పీడ్లో తీశారు. ఇవన్నీ ఒకే అడ్రస్ నుంచి వస్తున్నాయి. చిత్రం అనేది మహారాష్ట్రలో జరిగింది, కానీ తొలగించుకున్న వాళ్ళు మరొకళ్ళ వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు. అప్పుడప్పుడు మనకి సైబర్ క్రిమినల్స్ వస్తారు కదా, వీళ్ళ స్థానికులు తక్కువ ఉంటారు మన దగ్గర. మీకు అప్పుడప్పుడు మన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి సతీష్ చంద్ర పేరు మీద ఇన్స్టాల్ అకౌంట్ ఓపెన్ చేసి సో హౌ ఆర్ యూ అంటే మా వాళ్ళు స్టూడెంట్స్ తెలియక సో ఫైన్ సార్ అంటుంటారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ నీడ్ ఆఫ్ 8,000 రూపీస్ అంటాడు చిత్రంగా. 10 అడగడు, 5 అడగడు. సో షూర్ సార్ అంటాడు. షూర్ సార్ అన్నాడా ఏంటి అర్థం ఏంటి? అయిపోతుంది. వెతికితే అది ఎక్కడ ఉంటుంది? నెంబర్ బీహార్లో ఉంటుంది కదా. సో ఇలాగా ఈ ఎడిషన్స్ అండ్ డెలిషన్స్ అన్నీ లాగిన్ అయినటువంటి ప్లేసెస్ చూస్తే అవన్నీ ఆ రాష్ట్రంలో లేవు కదా. చివరికి లడక్కలో కూడా ఉన్నాయి. అంత దూరం వెళ్ళి తీసుకోవాలంటారా కదా. ఇవి నడిచిపోతున్నాయి. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్తాడు? ఏమి లేవంటాడు. ఇది సెకండ్. ఇక థర్డ్ ఏంటంటే అఫీషియల్. ఇంటికి వచ్చి పీకేస్తారు ఓటు కదా. దర్జా బహిరంగ దోపిడీ. దట్ హ్యాపెండ్ ఇన్ బీహార్. సో నువ్వు ఓటర్ అని నిరూపించుకో, అంతేనా సార్? చీటర్ అని కూడా నిరూపించుకోవాలా? ఓకే, ఓటర్ అని చాలు. ఓకే, సో నీ దగ్గర ఈ డాక్యుమెంట్స్లో 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 11 డాక్యుమెంట్స్లో ఏదన్నా డాక్యుమెంట్ ఉందా? లేకపోతే నువ్వు రోహింగ్యా కింద లెక్క, లేకపోతే విదేశీయుడి కింద లెక్క. ఆ డాక్యుమెంట్స్ ఏంటి? నువ్వేం చేస్తుంటావు? కూలిపోయింది సార్. పాస్పోర్ట్ ఉందా సార్? కూలిపోయిన చేసుకుంటే పాస్పోర్ట్ ఎందుకుంటాడు సార్? పాస్పోర్ట్ ఈజ్ వ్యాలిడ్. ఆధార్ పనిచేయదు. పాస్పోర్ట్ ఉందా? ఓకే. ఆ రోజుకి ఎంత వస్తుంది కూలి? అది అవసరం లేదనుకో, 50 రూపాయలు సార్. ఓకే. సో డిగ్రీ సర్టిఫికేట్ చూపించు. ఊరి నాయన డిగ్రీ సర్టిఫికేట్, పోనీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ ఉందా అంటాడు. ఇవే 11 డాక్యుమెంట్లు. అప్పుడు ఎంతమందిని పీకేయచ్చు? లక్షలు, కోట్లు అన్నట్టు 60 లక్షలు వేపేశారు. సుప్రీంకోర్టు నెత్తి నోరు బాదుకుని, ఓయ్ బాబు ముందు మర్యాదగా చెప్తున్నాం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కదా, శాసించడం బాగుండదు, ఆర్డర్లా ఇవ్వకూడదు, ది కాన్స్టిట్యూషన్ డజంట్ పర్మిట్ అస్ టు ఇష్యూ ఆర్డర్స్, సో వీఆర్ గివింగ్ సజెషన్, జస్ట్ కన్సిడర్ ఆధార్ కార్డ్, జస్ట్ కన్సిడర్ ఆధార్ కార్డ్ అంటే లేదే. చివరికి గట్టి నెత్తి మీద మొత్తించుకునేవారు కూడా ఒప్పుకోలేదు. సరే ఓ పని చేయండి, మీరు చాలామందిని తీసేసాను అన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఆన్లైన్లో పెట్టేయండి అంటే టెక్ వదిలిపోద్ది. అయినా కూడా 60 నుంచి 40కి వచ్చింది, కానీ 20 లక్షలు గాయం. సో కాబట్టి దిస్ ఈజ్ డెమోక్రసీ, దీని పేరు ప్రజాస్వామ్యం. సో కాబట్టి ఒకవేళ 25 లెక్క రాహుల్ గాంధీ గారు ఇచ్చిన లెక్క కరెక్ట్ అని కాసేపు నమ్ముదాం. ఏవో చెప్తున్నాడు కదా ఆయన, మహాచోర్పూర్ ఇవన్నీ మన ఎవిడెన్సెస్ అన్నాడు, అన్నీ చెప్తున్నాడు, కాసేపు నమ్మి చూద్దాం. నమ్మామనుకోండి, ఈ 25 ఇటు పడాల్సింది అటు పడింది అనుకోండి, సీట్లు తారుమారు
గ్యాప్ ఎంత వస్తుంది? 50 వస్తుంది. అప్పుడు కాంగ్రెస్కి 99 + 50 అనుకోండి, ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 149 అయిపోతుంది. 150 వస్తుంది. ఆ మేరకు ఇప్పుడే 2 ఊతకర్రలు కావాల్సి వచ్చాయి. అప్పుడు ఇంక ఊతకర్రలు నమ్మ నిలబడలేరు. అంటే ఎవరు గెలిచేవారు, ఎవరు ఓడేవారు కదా? అంటే గెలిచినవాడు ఓడినట్లు, ఓడినవాడు గెలిచినట్లు ఉండడం కరెక్టే అన్నమాట. అంతేగా? మరి ఇంకా ప్రజల తీర్పుకు విలువేమిటి? ఇంక అడల్ట్ ఫ్రాంచైజ్ ఏమిటి? రైట్. సో నౌ ఫైట్ ఫర్ బ్యాలెట్. ఓటు హక్కు కోసం నా ఓటు నాకు మిగల్చండి అని చేయాల్సి వచ్చింది. బట్ యాక్చువల్గా వాట్ ఈస్ రిటన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా ఉండడానికి కారణం ఏమిటంటే ఏం చేయాలి? అది ఓటు వెయ్యని వాడిని కూడా వెయ్యించేటి చేయాలి, పురికొల్పాలి, పార్టిసిపేట్ చేయాలి, మేక్ డెమోక్రసీ ఎ సక్సెస్. మీరు ఎంతమంది 100 ఓట్లు ఉంటే 100 ఓట్లు పడేట్టు చూడాలా, 100 మంది పోలింగ్ బూత్లకు వచ్చేట్టు చూడాలా. ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఎన్ష్యూర్. ఏంటండి అలాంటిది ఎవడు రాకుండా ఉంటే బాగుండని, నీకు ఓటు ఎలా ఇవ్వాలని తాపత్రయపడాలి చీఫ్ ఎలక్షన్ కమిషన్. కానీ నీ ఓటు ఎలా తీయాలన్నాడు కోర్టు. అదే కామెంట్ చేసింది. ది అట్మోస్ట్ కోర్ట్, ది ఎపెక్స్ కోర్ట్. వాట్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ బీయింగ్ ఇండిపెండెంట్? మీకు ఇండిపెండెంట్గా ఉండడం వెనకాల అర్థం ఏమిటి? ఎందుకు భారత రాజ్యాంగం మీకు స్వతంత్ర ప్రతిపత్తితో ఉండాలని కోరుకుంది మీకు? ఎందుకంటే ఓన్లీ వన్ థింగ్, వీలైనంత ఎక్కువ మంది వచ్చి ఓటు, నువ్వు ఆల్రెడీ 18 అయిపోయింది, నీకు ఓటు వేయలేదా, రాలేదా అంటే నువ్వు వర్రీ అయ్యి అతన్ని ఎలా ఉన్నా తీసుకొచ్చి ఓటు వేయించేట్టు చూడాలా. అట్లా కాదు ఓటు వేయకుండా చూడాలంటావేంటి నువ్వు? ఓటు వేయొద్దంటావేంటి నువ్వు? కదా రైట్. అంటే పూర్వం ఎవరో ఇచ్చేవారు ఎన్నికల బహిష్కరణకు పిలుపు, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు వారు వీరు ఒకటే అనమాట అనుకోవాలా? సో అంచేత దిస్ ఈస్ రాంగ్. మనం ఇంచేత నా ఓటు నాది, ఓటును పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ. అంటే ఇంకా అసలు డెమోక్రసీ అనేది అర్థం లేదు. ఓడిపోవలసిన వాళ్ళు, ప్రజలు ఓడిపోయారని తీర్పు చెబితే కదా కోర్టు ఒకడికి ఉరి తీయమని శిక్ష వేసిందనుకోండి, వాడిని పక్క పెట్టి ఇంకొకటి ఉరి తీసేస్తే ఎలా ఉంటుంది? అంతే కదా? దట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. అంచేత యూర్ ఆల్ యంగ్ పీపుల్ ముందు ఇక్కడ ఉన్నారు. సో పెద్ద మనకి పోయింది ఏముందిలే అని కదా, ఏముంటుంది ఓడిపోతే మనకు పోయేది ఏముంటుంది కదా అనుకుందాం. గెలిచేవాడు ఓడాడు గెలిచాడు, మనకేముంది, పోయింది ఏముంది? పోయేది ఏముండదు. మీరు గ్రూప్ 1 రాస్తారు, రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ వచ్చిన ఇంకోటి కోర్టుకు వెళ్తాడు, ఆగిపోతాయి కదా. మీరు ఉద్యోగం అడుగుతారు, నీకు ఉద్యోగం ఇవ్వను, డబ్బులు ఇస్తాను, ఓకేనా అంటారు. అదేంటిది? ఇది బాగుంది, టెంప్టింగ్, ఇలాంటి వస్తాయి ఆఫర్స్, జాగ్రత్తగా ఉండండి. నాకు ఉద్యోగం కావాలి సార్, నో, డబ్బులు ఇస్తాం, నెల ఇస్తాం. ఏమి పింఛన్ ఇస్తామయ్యా అంటే సార్ నాకు ఉద్యోగం రావాలి, ఒక 20 ఏళ్ళు పని చేయాలి, 30 ఏళ్ళు పని చేయాలి, తర్వాత రిటైర్ అవ్వాలి, అప్పుడు కదా సార్ పెంచను. నో, ముందే ఇస్తాం పింఛను కదా, వచ్చేస్తుంది అది. ఇలాంటి పథకాలన్నీ రచించేస్తుంటారు. ఎప్పుడు మనం ఊరుకుంటే, పట్టించుకోకపోతే. ఎందుకోసం? ఓడినోడు చట్టం చేస్తాడు కదా, మీరు కోరుకున్నవాడు రాడు కదా. చిన్నదండి, సరిగ్గా మీ అందరూ మీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తాను అన్నీ జాగ్రత్తగా ఒప్పించేసి
సరిగ్గా మధ్యలో తెరలా పెడతారనుకోండి, తీసేటప్పుడు వేరే అమ్మాయి కనబడింది అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? నాన్న ఏరా అంటే పెళ్లి కూతురు కాబట్టే కట్టరా అంటే ఆ పెళ్లి కూతురు కాదురా అంటే లాభం ఉండదు, నో యూస్. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. సో ఈ 45 ఏళ్ల నుంచి చూస్తున్న ఎన్నికల అక్రమాల్లో ఇంత పెద్ద అక్రమం, దీనికి పేటెంట్ రేట్ ఇవ్వాలి అధ్యక్ష. సో 5 రకాల దొంగతనాలు మేము కనిపెట్టాం. అసలు ఏ దేశంలో లేని మెథడ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి పేటెంట్ రైట్ కోరాల్సిన అవసరం ఉంది మనకు. కాబట్టి పిచ్చి అది బాస్మతి రైస్ కోరుతున్నారు, అనవసరం అధ్యక్ష. ఇది మన హక్కు, మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇది మన మేధో సంపత్తి హక్కు, దీనికి తప్పనిసరిగా ఇవ్వాలి అధ్యక్ష అని మనం అసలు మన వాళ్ళతో బల్ల గుద్ది చట్ట సభలను అదరగొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కదా, ఇది మనం ఒక్కొక్కసారి ఏడవలేక నవ్వుతూ ఉంటాం కదా, మన పరిస్థితి. ఏం చేయగలుగుతున్నాం? ఏమి చేయడం. సో కాబట్టి డెమోక్రటిక్ మూమెంట్స్, ప్రజాస్వామిక ఉద్యమాలు బలోపేతం కావాలి. సో ఆ మేరకు విద్యార్థుల్లో కదలికి రావాలి, రైట్? సో ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ క్లోజ్డ్. సో మనకేం చెప్తారు? ఏఐ ద్వారా ఫలానా చోట గూగుల్ ఏఐ సెంటర్ కదా, ఇక్కడ మొత్తం హైదరాబాద్ నేనే కట్టాను ఎవరు కదా ఆయన, ఆ గుంటనకుంటదే అది నేను కట్టాను, ఎత్తుకుంటదే అది నేను కట్టాను సార్, కులి కుతుబ్ షా టైం టోమ్స్ కూడా మీరే కట్టారు సార్, కట్టే ఉంటాను, గుర్తులేదు. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, వేరే రాష్ట్రంలో ఒక చోట ఏఐ అనమాట. సో మరి ఏఐ అంటే గ్రామాల్లో చదువుకున్న వాడికి, గ్రామాల్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి, ఎస్సీ విద్యార్థులకి, ఎస్టీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకి వాడికి ఐటీఏ కష్టంగా ఉంది. మధ్యలో ఏంట్రా అంటే బొమ్మను మార్చడం అనుకుంటాడు వాడు. ఏమనుకుంటాడు అంటే అన్న ఏ భలే ఉందన్న, పాత రామారావు నడుస్తున్నాడన్నా, పాత రామారావు కౌగిలించుకున్నాడన్న, ఇది అన్న అంతవరకే తెలుసు అడిగి. వాడికి ఉద్యోగం ఏమి ఇస్తారు మీరు? గూగుల్ ఇస్తాడు. నీలాంటి బకరాల కోసం తయారవుతుందిరా, నువ్వు ఉద్యోగానికి పనికిరావు, ఇది వాడుకో, స్మార్ట్ ఫోన్ అంటాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఒక సెక్షన్ని కొద్దిమంది మాత్రమే, ఎగువ మధ్యతరగతి వర్గం అని అనబడే సంపన్న వర్గాన్ని కొద్దిమంది మాత్రమే, సో ఈ చదువులు, విద్య, ఉపాధి వాళ్ళకి మాత్రమే దక్కే విధంగా మిగిలిన వాళ్ళని టోటల్ అవుట్. కాబట్టి నువ్వు ఓటర్గానే అవుట్ అంటే, నువ్వు ఉద్యోగిగా అవుట్, నువ్వు విద్యార్థిగా అవుట్, నువ్వు అవుట్, యు ఆర్ నాట్ ఇన్ ది కౌంట్, లెక్కల్లో లేవు, తప్పించేసావు లెక్కల్లో నిన్ను అని అర్థం. కాబట్టి ఈ దేశ పౌరుల్ని లెక్క తప్పిస్తున్నారంటే, ఈ దేశ పౌరులే నేను పౌరుణ్ణి అని నేను నిరూపించుకోవాల్సిన దుస్థితి నాకు కలగజేస్తున్నారంటే, ఈజ్ దిస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ? షేమ్ ఆన్ అవర్ పార్ట్. సో కాబట్టి మనకి ఎప్పటికీ కూడా కోపం రాకపోతే ఇంకెప్పటికీ రాదు. అంటే మనం చాలా సిద్ధి పొందిన వారు అన్నమాట అర్థం. కుట్టిన, తుమ్మిన, పొడిచిన అది పెదవుల మీద చిరునవ్వు జరగకుండా శాశ్వత మందహాసంతో ఉండగలిగినటువంటి వాడు. అందుకే యోగా నేర్చుకోండి. కాబట్టి సో ఎన్ని జరిగినా ఓర్చుకోవడానికి నేర్పుతారు కదా యోగా, ఇంకా అది ప్రాక్టీస్ చేసుకుని ధ్యాన కేంద్రాల్లో వెళ్ళి భజన చేసుకోవడం తప్ప ఏం లేదు. సో దిస్ ఈస్ అబౌట్ ఓట్ షోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.